నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మెదక్ చర్చ్, ఆ తరువాత సిఎస్ఐ చర్చ్, రెండవ స్థానంలో ఉన్న చర్చ్ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా కోకిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలోని మెదక్ చర్చ్కి అనుబంధంగా లక్షటిపేట చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉందని మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. సంతోషపడినారు. మరి ఈ సమయంలో అమ్మగారు నేను నాకు సమయం ఇచ్చి తప్పకుండా రేపు సమయానికి వస్తుందండి ఆనందంగా చెప్పడం ద్వారా వారికి సమయం ఇచ్చారండి. ఈ సమయంలో లక్షణ కమిటీ సభ్యులందరూ ముందుకు రావాలి. మేడం గారితో ఫోటోగ్రాఫీ ముందుగా మేడం గారు దేవాలయానికి వచ్చి అందరికీ సహాయం అందించారు. దాని అమ్మగారి ద్వారా సామాన్యంగా ఎంతోమంది మహాపురుషులు వాళ్ళ చింతన ద్వారా, త్యాగం ద్వారా ఈ ప్రపంచాన్ని పునీతం చేయడానికి మన లాంటి ఎందరో ప్రజలను విముక్తులను చేయడానికి త్యాగం చేశారు. అయితే మనం వారిని స్వీకరించి, అనుసరించి, విశ్వసించగలగాలి. వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతాము. వాళ్ళ బోధనల్ని, ఎవరైతే క్రీస్తు బోధనలను విశ్వసించి అనుసరిస్తున్నారో మీరందరూ కూడా రాబోయే నూతన సంవత్సరంలో శాంతిగా, ఆనందంగా బ్రతకాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. దయచేసి మనమందరం కూడా మీరందరూ నానికి నా తండ్రి మా ప్రేమేశ్వరరావు సార్ గారి గురించారు. తండ్రి ప్రజలు అనేక విధులుగా తలెచ్చారు. తండ్రి అమ్మగారు క్రిస్మస్ సందర్భంగా మన తెలంగాణలో అన్నిటికన్నా పెద్దదైన మెదక్ చర్చ్కి అనుబంధంగా కొనసాగే ఈ లక్షపేట చర్చ్లో ఈరోజు వచ్చి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు ఈ వేడుకల్లో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రపంచానికి శాంతిని, ప్రేమని ప్రబోధించిన క్రీస్తు బోధనలను విశ్వసించి అనుసరిస్తున్న క్రైస్తవ సోదరులందరూ కూడా రాబోయే నూతన సంవత్సరంలో ఆనందంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. ఆవేశపడకు, నిదానంగా